హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. చైత్ర చాలా రోజుల క్రితం అడిగిందండి కొత్తిమీర చట్నీ చేయమ్మా అనేసి. ఈ రోజైతే చేశాను. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాసులు అయితే వేసుకున్నాను. అవి కాస్త చిటపటలాడిన తర్వాత 10-15 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఆనియన్స్ 2, పొట్టు ఒలుసుకున్న వెల్లుల్లి రెబ్బలు 10 అయితే వేసి బాగా మెత్తబడే వరకు వేపుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో కొంతమంది అయితే పప్పులు వేసుకుంటారు, నేనైతే వేయను. ఇలాగే బాగుంటుంది నాకు. అందుకోసం కొత్తిమీర అని పుదీనా వేస్తున్నారు ఏంటండి అనుకుంటారేమో. కొంచెం అయితే ఇంట్లో ఉండింది, వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చిన్న సైజు కట్ట అయితే కొత్తిమీర వేసుకున్నాను. నీట్గా శుభ్రం చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నది వేసి జీలకర్ర వేసి కాసేపు అయితే మెత్తబడే వరకు వేయించుకున్నాను. మరీ ఎక్కువ టైం అయితే వేయించుకోకూడదు, నల్లబడిపోతుంది. తర్వాత ఉప్పు అయితే వేసి కలుపుకున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానబెట్టుకున్న చింతపండుని అయితే అందులోకి వేసి అటు ఇటు కలిపి 2 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసి బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవడమే. రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. టైం లేక నేను మిక్సీలో వేశాను. నాకు కాస్త టైం ఉంటే రోట్లోనే రుబ్బేసి ఉండేదాన్ని. తర్వాత పోపు పెట్టుకోవడం అనేది మీ ఇష్టం. ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు పోపు కూడా అవసరం లేదండి. నేనైతే పెట్టాను కాస్త. వద్దు అనుకున్న వాళ్ళైతే పోపు పెట్టుకోని అవసరం అయితే లేదు. నాకు పప్పు సాంబార్ల కంటే ఇలాంటి చట్నీలే బాగుంటాయి. పుదీనా చట్నీ కానివ్వండి, కొత్తిమీర చట్నీ కానివ్వండి, కరివేపాకు చట్నీ కానివ్వండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేను ఆయిల్ అయితే ఎక్కువైతే వాడేసి పోపు పెట్టుకోలేదు, ఊరికే కాస్త అయితే పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్